దేవుని స్తోత్రం. మనం నమ్మకద్దుగా ఏదో యేసు ప్రభుల వారు ఉన్నారు, మన కోసం మరణించారు, తిరిగి లేచారు, అది కాదు. కానీ ఆయన వెళ్ళిపోయిన వాడండి. దేవుని స్తోత్రం. ఆయన లేకుండా నీవు నేను కూడా జీవించలేము. అందుకే గ్రంథంలో చక్కని మాట ఉంది, నేను శోధించగా ఎలా అంట సువర్ణవలే మారేదును. దేవుని స్తోత్రం. శోధించగా నేను సువర్ణవలే మారేదును. శ్రమ వచ్చిందని కృంగిపోవటం కాదు, కష్టం వచ్చిందని, బాధ కలిగిందని, వ్యాధి కలిగిందని కాదు. కానీ మన శోధించబడే కొలది సువర్ణంగా మార్చబడాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం చాలా మంది కొన్ని కష్టాలు వచ్చినాయి అనుకోండి, మనం అంటాం కదా, ఒకళ్ళ కష్టమే కానీ వచ్చింది అనుకోండి, మన ఇంట్లో ఎవరైనా మనల్ని సేదరించుకుని తిడితే నీ వల్లే నాకు కష్టము కలిగింది, నీ వల్లే. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ యోబు గారు మాట్లాడుతున్న మాట, అయ్యా నీవు శోధించగా సువర్ణంగా మారేదును. దేవుని స్తోత్రం. మనకు కొన్ని కష్టాలు వస్తే సపోజ్ 2 ముక్కలు చెప్పమని నేను ముగించేస్తా. మనకి శ్రమ వచ్చినప్పుడు, అయ్యా నన్ను పట్టేనేమో ఈ జీవితం ఎలా ఉంది, నా బ్రతికి ఎలా ఉంది, నా స్థితిని బట్టేమో, నా పరిస్థితిని బట్టేమో, అయ్యా నీలో నేను ఎక్కడ తొట్టిల్లిపోతే ఈ రీతిగా ఉన్నాను అన్న మనస్సుతో మనకు గుర్తెరిగితే దేవుడు మరలా మనల్ని లేపగలుగుదురుగా. దేవుని స్తోత్రం. ఆ మాట గుర్తు పెట్టుకోము. ఎందుకంటే ఈ లోకసరమైన వాటినైతే గుర్తు పెట్టుకుంటాం, కానీ దేవుని నుండి వచ్చే మాట మనము గుర్తు పెట్టుకోము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట చదువుతారు. కీర్తనలు 29:3 చదువుతారు. 29:3. యెహోవా స్వరము ఎక్కడంట? జలముల మీద వినబడుచున్నది. మహిమ కలిగిన దేవుడు ఎలా గర్జించుచున్నాడంటే ఉరుము వలె. ఉరుము వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా మనకి? గుండెలు పగిలిపోతే ఏమో అనిపిస్తుంది, భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఉరుమునప్పుడు మహిమ కలిగిన ఆయన గర్జన ఎలా ఉంటుందంటే ఉరుము వలె ఉంటుంది. దేవుని స్తోత్రం. అయినా మనం భయపడతలే. ఈయన మహోన్నతుడు, మహోగరుడు, ఆయన శిక్షించగలవాడు, శిక్ష నుంచి కూడా తప్పించగలవాడు. కానీ భయం లేని వారిగా మనం జీవిస్తున్నాము. దేవుని స్తోత్రం. మనలో ఎప్పుడైతే భయం కలిగిదో దేవుని యందు ఆనందించబడదురు గాక. మనలో భయం ఉండాలి. ఎందుకంటే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, ఈ మాట ద్వారా దేవుడు నన్ను గద్దిస్తున్నాడన్న భయము మనలో కలగాలి. ప్రియ సహోదరి సహోదరు, ఎప్పుడైతే ఈ భయము మనలో ఉండదో దేవుని మహిమ మన మీద కుమ్మరించగలుగును గాక. ఆయన ఆత్మ, ఆయన సన్నిధి కూడా మనతో కూడా వచ్చిందురు గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఏలూరు ప్రాంగణ మిస్సులో ఎంతో ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను ఫస్ట్ ఆ స్థలానికి వెళ్ళినప్పుడు నాకు ఆ స్థలం కావాలి ప్రభు అని అడిగాను. అది రేటు చాలా చెప్పేది, మనకి స్థితి అయితే అంత లేదు. నేను మరలా ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, ప్రభు సంవత్సరం అయిపోతుంది అయినా నేను నిరాశగా నేను ఆశపడ్డా అది నీ మందిరంగా కావాలి ఇస్తాయా అని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుని కృపను బట్టి అది మరలా అటు తిరిగి మరలా మన దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి ఆ స్థలం మీకు ఇస్తానని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మన దగ్గర అయితే ఆ స్తోమత లేదు. నేనైతే నమ్ముచున్నా బలంగా, వాళ్ళు గట్టిగానే చెప్తున్నారు 5 లక్షల దాకా. నేను నమ్ముతున్నా ఎన్ని లక్షలైనా నా ప్రభు ఆ స్థలం నాకు ఇస్తాడే అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మటం నీ వలనైతే నమ్మవారికి సమస్తము కూడా సాధ్యమే. నా యేసయ్య ఇదిగో నమ్మదగిన దేవుడు, ఆయన ఇస్తారని మాట
అన్నట్టుగా చూస్తుంటే అమ్మగారు చూస్తే వాళ్ళ పెళ్లి చేస్తాకే మమ్మల్ని అందరినీ అప్పడిగారు, వడ్డీకి అడిగారు, అసలు ఏమీ లేదు అప్పులు అంటున్నారు, ఇది ఎలా సాధ్యం అన్నట్టుగా చూస్తున్నారు మేము ఆ స్థలానికి వెళ్ళి వస్తుంటే. కానీ నేనైతే బలమైన వాడు, శక్తిమంతుడు, మహిమ కలిగిన రాజు, అది ఇవ్వగలిగిన వాడు అనే ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది లక్షలతో కూడింది, అయినా నేను నమ్ముచున్నాను నా దేవుడు ఇస్తాడే అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఆయన స్వరము ఎలా ఉంటుందో తెలుసా? ఓకు కన్నదంట, ఆ శబ్దానికి మనకు వణుకు పుట్టిందంట. దేవుని స్తోత్రం. ఒకేది చదివాను అనమాట. మహాజలముల మీద యెహోవా సంచరిస్తూ ఉన్నాడు. యెహోవా స్వరము బలహీనమైనది అనందా, బలమైనది. ఆయన స్వరం ప్రభావము కలిగినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా స్వరము చాలా బలమైనది అంట. యెహోవా స్వరము అది ఎందుకంటే ఈ వాక్యాన్ని మనం చదువుకుంటే ఆయన స్వరము చాలా బలమైనది, బలహీనమైనది కాదు. మనం అనుకుంటాం కొంతమంది, సబోదు 2 మాటలు చెప్పి ముగించేస్తా. అయ్యా ఈ అప్పులు ఎలా తీరుతాయ్యా, అయ్యా నా బిడ్డలు పెళ్ళి ఎలా చేయాలయ్యా, అయ్యా నేను ఎలాగ పైకి ఎదగాలయ్యా, నువ్వు